వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్లో భాగంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పోడు వ్యవసాయ వ్యవస్థలో దమ్మన్నపేట గూడెంకు సంబంధించినటువంటి నాయకపోడ్స్ లింగపూర్ బీట్లో గల అటవీ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చాలా కేసులు కావడం, అలాగే ఆ కేసులకు ధీటుగా తట్టుకొనైనా కూడా మా వాళ్ళు అక్కడే నివాసం ఉంటూ పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు రాజేందర్ గారు వచ్చి ఈరోజు మార్నింగ్ పొద్దున ఉదయం వారిని ఏ విధంగా హెచ్చరించారంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా అని హెచ్చరించి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తూ మీరు బైండ్ ఓవర్కి రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి బైండ్ ఓవర్కి రావాలి, మీరు అందరూ బైండ్ ఓవర్ చేసుకోండి, మరి కనీసం ఒక 5 నచ్చి బైండ్ ఓవర్ కాండి అని చెప్పేసి వీళ్ళని నచ్చి అడగడం జరిగింది. ఆ తరుణంలో వీళ్ళు ఏం చెప్పారంటే, మా ఆదివాసీ నాయకపోడు బిడ్డలు మేము రాము సార్, మా మీద ఒక్కడి పైన 100 కేసులైనా మంచిదే, మేము అటవీ భూమిని సాధించుకునే వరకు హక్కులు సాధించుకునే వరకు మేము ఇక్కడికి వెళ్ళి కదలము, మేము బైండ్ ఓవర్కు రాము అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో సుమారుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నటువంటి అటవీ శాఖ ఉద్యోగులు ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత వాచర్లు కావచ్చు, ఎఫ్బిఓలు కావచ్చు, బాలకృష్ణ గారు, వాచర్ రాజేందర్ గారు, ఆ తర్వాత ఇంకొంతమంది సాయి బీట్ ఆఫీసర్ సాయి సార్ కావచ్చు, వీరు వారిపై దాడి చేశారని చెప్పేసి మరి మాకు ఫోన్ ద్వారా సంప్రదించడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి దండేపల్లి ఎస్ఐ గారిని, పోలీసు వారిని మరి తీసుకొని మేము స్నానం చేస్తున్నప్పుడు, మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటునొచ్చి పొదల చాటునొచ్చి వీడియోలు తీసి ఆ వీడియోలను అశ్లీల దృశ్యాలుగా బయటికి ప్రచారం చేసే దురుద్దేశంతో వాళ్ళు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తే వీడియోలు తీస్తే మా వాళ్ళు గమనించి మరి పెద్దగా కేకలు వేస్తూ అరిచి వారిని అందరూ గుమిగూడి తరిమివేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఈ దండేపల్లి ఎస్హెచ్ఓ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఆదివాసీ మహిళలు ఈ మహిళలకు జరుగుతున్నటువంటి మా ఆదివాసీ మహిళలపై ఈరోజు జరిగినటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా వారిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టి మరి వాళ్ళకు తగు విధంగా బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రామరావు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.